నమస్తే అచ్చెన్నాయుడు గారు, బాగున్నారా? ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. భలే వారండి మంత్రి గారు, మిమ్మల్ని మీరు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిద్దాము అని వచ్చానండి. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. మనం చేయగలం. మంత్రి గారు హామీలు నెరవేర్చగలమా? ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నట్టున్నారు కదా. మీరందరూ ఓట్లేశారు కానీ మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. అచ్చెన్నాయుడు గారు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడగాలి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఏంటంటే ప్రతి సంవత్సరము బడ్జెట్ అన్నది జరుగుతుంది. బడ్జెట్ కాకుండా కూడా అసెంబ్లీ అన్నది 2, 3, 4 సార్లు నడుస్తుంది. అసెంబ్లీ నడిచిన ప్రతిసారి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఆదాయాల గురించి అసెంబ్లీ ముందల లెక్కలు బొక్కలన్నీ పెడతారు. అంటే ప్రతి సంవత్సరము ప్రతి అసెంబ్లీ సెషన్లో రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఏంటి అన్నది మీకు క్లియర్గా తెలిసి కూడా కావాలని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టి మోసం చేయడానికి ఎలక్షన్లకి ముందు మీరు ఈ హామీలు అలవిగాని హామీలు ఎందుకు ఇచ్చారు? చేయలేము అని తెలిసినా కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఎందుకని చెప్పేసి సూపర్ 6 అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టిరు. తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. సరే, మీరు 6 హామీలు సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి ప్రజలకి వాగ్దానం చేశారు. మొన్నటి బడ్జెట్లో అంటే ఫిబ్రవరి 28కి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 3 హామీలని ప్రవేశపెట్టారు. ఆ 3 హామీలలో కూడా కోతలు విధించారు. ఎందుకు కోతలు విధించారు? ఎందుకని చెప్పేసి ఈ 3 హామీలను కూడా పూర్తిగా బడ్జెట్లో పెట్టలేదు. అంటే కేవలం టీడీపీకి ఓటు వేసిన వాళ్ళకే ఈ 3 హామీలు అంటే ఈ 3 స్కీములు ఇద్దామనుకున్నారా? వైసీపీకి ఓటు వేసిన వాళ్ళకి ఈ స్కీములు ఇవ్వరా? సమాధానం చెప్పండి. ఈ పార్టీకి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ధనవంతులు లేడు. ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష, క్రైటీరియా పేదవాడే క్రైటీరియా, పేదవాడే క్రైటీరియా. రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం. మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి. ఓసిని చాలా మంచి ఆలోచన అండి, చాలా అంటే చాలా మంచి ఆలోచన. కాకపోతే మీ ముఖ్యమంత్రి గారు ఏంటి ఇలా అంటున్నారు? మరి మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ మీరేమో రాజకీయ పార్టీలకి సంబంధాలు లేదు, కులాలకి సంబంధం లేదు, మతాలకి సంబంధం లేదు అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు, అలా చేస్తే పాముకు పాలు పోసినట్టే అని చెప్పేసి వైసీపీ నాయకులని, వైసీపీ కార్యకర్తలని, వైసీపీకి ఓటు వేసినటువంటి ఓటర్లని పాములతోటి పోల్చిండు. మరి మీరు చెప్పే మాటేమో ఇట్లా ఉన్నది, మీ ముఖ్యమంత్రి గారు చెప్పే మాటేమో అట్లా ఉన్నది. దీనికి సంబంధించి మీరేమంటారు? గత 5 సంవత్సరాలు ఓచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది. ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా? నవ్వే స్వేచ్ఛ ఉందా? తిరిగే స్వేచ్ఛ ఉందా? ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా? ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది. నేనేమో ఇచ్చిన హామీల గురించి అడిగితే మీరేమో ప్రజాస్వామ్య పాలన, స్వేచ్ఛ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా అచ్చెన్నాయుడు గారు. సరే, మీరన్న మాటకే మాట్లాడదాం. ఏది ప్రజాస్వామ్య పాలన అచ్చెన్నాయుడు గారు ఒకసారి చెప్పండి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరు నిమిషం నుంచి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. దారుణాతి దారుణంగా హత్యలు, మానభంగాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి కూడా. ఎంత దారుణం అంటే నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరికి చంపి ఆ వ్యక్తి అంటే రోడ్డు మొత్తం చూస్తుండగా ధైర్యంగా నరికినోడు వెళ్ళిపోయాడు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటంటే చిన్న పిల్లల్ని కూడా దారుణంగా మానభంగం చేసి తీసుకెళ్ళి నదిలో పడేస్తే ఆ శవాన్ని కూడా 9 ఏళ్ల ఆ పాప శవాన్ని కూడా వెతకలేకపోయింది మీ ప్రభుత్వము. ఇదా ప్రజాస్వామ్య పాలన అంటే? ఎంత దారుణము అంటే 5 నెలల పాప చెప్పుకుంటే సిగ్గుచెట్టు.
ఎంత దారుణం అంటే 3.5 సంవత్సరాల పాపని పాడు చేసి తీసుకెళ్ళి బొంద పెడితే ఆ బొంద గడ్డను కూడా మీరు వెతకడంలో మీరు ఆలస్యం చేశారు. మీరు ప్రజాస్వామ్య పాలన గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు కేవలం 9 నెలల సమయంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ కూని చేసేసారు. ఈరోజు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఎంత దారుణంగా పడిపోయింది అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారుస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కష్టపడి గవర్నమెంట్ స్కూళ్ళని ఎప్పుడూ లేని విధంగా తీర్చిదిద్దితే మళ్ళీ ఆ వ్యవస్థని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిరు కేవలం 9 నెలల సమయంలో. ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే? ఇదా ప్రజాస్వామ్య పాలన అంటే? మీరు ప్రజాస్వామ్య పాలన గురించి మాట్లాడితే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక వ్యక్తి అబద్ధం చెప్పాలి అంటే ఒక నిమిషం ఆలోచిస్తాడు. అరే నేను అబద్ధం చెప్పాలి అని చెప్పేసి కొంచెం జంకుతాడు. కానీ అబద్ధాన్ని కూడా అంతే కాన్ఫిడెన్స్గా చెప్పగలరు ఎవరు అంటే ప్రపంచంలో కేవలము టీడీపీ నాయకులు మాత్రమే. ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తారు అంటే నిజం మాట్లాడేవాడు కూడా అయ్యో నిజమా అని చెప్పేసి ఆలోచిస్తాడు. అంత కాన్ఫిడెన్స్గా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్రజాస్వామ్య పాలన అంటే ఏంటో తెలుసుకోండి. మీరు నిలబడి మాట్లాడుతున్నది అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క. అసెంబ్లీలో నిలబడి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే ముందు అసలు ఏం చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో టీడీపీ అన్న విషయాన్ని మీరు ఒకసారి ఆలోచించి అప్పుడు మాట్లాడండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే అన్నాడు, ఊహించి మనందరికీ చెప్పిండు, మనం వినలేదు. ఒక్కసారి వినండి. ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని. చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి. చంద్రబాబును నమ్మటము అని అంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే మాటలే నేను చెప్పా. మన మేనిఫెస్టోని ఇలా చూపిస్తూ, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో హామీలను కూడా ఇలానే చూపిస్తూ చెప్పా. సాధ్యమయ్యేటి కాదయ్యా చంద్రబాబు నాయుడు చెప్పేటివి. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇది, మనం చేస్తా ఉన్న బటన్లు నొక్కే కార్యక్రమం ఇది, దీనికే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో 1,72,000 కోట్ల సంవత్సరానికి అయ్యే ప్రతిపాదనలు ఆయన చెప్తా ఉన్నాడు. సూపర్ 6లు మోసము, సూపర్ 7లు మోసము అని చెప్పి చెబుతూ మనమేం చేయగలుగుతాము అన్నది కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.